హర్మోజ్ జలసంధికి మీ దేశాల యుద్ధ నౌకలను పంపించండి అంటూ అగ్ర దేశాలను రిక్వెస్ట్ చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిన్నటి వరకు అంతా మేమే చేస్తాం, హర్మూజ్ లో ఉన్న నౌకలన్నింటికి రక్షణ కల్పిస్తాం, జలసంధిని తెరిపిస్తామంటూ ప్రకటనలు చేశారు ట్రంప్. మరి ఉన్నట్టుండి ఆయన స్టాండ్ ఎందుకు మారింది? మీ దేశాల యుద్ధ నౌకలను కూడా పంపండి అంటూ చెబుతున్నారు. మరి దీని వెనుక అమెరికా స్ట్రాటజీ ఏంటి? ఇరాన్ యుద్ధాన్ని ట్రంప్ ప్రపంచ యుద్ధంగా మార్చాలనుకుంటున్నాడా అనే క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సార్, మరి దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే మీరు అన్నట్లు హర్మోజ్ జలసంధి స్టేట్ ఆఫ్ హర్మోజ్ని ఇరాన్ బ్లాక్ చేసినప్పటి నుంచి ట్రంప్ ఇచ్చేసిన హెచ్చరిక ఏంటంటే, ఫస్ట్ హెచ్చరిక, మీరు స్టేట్ ఆఫ్ హర్మోజ్ను రిలీజ్ చేయకపోతే ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేస్తామని ప్రకటించాడు. మీకు కార్గ్ ఐలాండ్లో కూడా, కార్గ్ ఐలాండ్ ఇది ఇరాన్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్ హబ్, అక్కడ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేశాక ప్రకటించింది ఏంటంటే, ఇరాన్ ఇప్పటికైనా స్టేట్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని వదిలివేయకపోతే ఈసారి ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేస్తామని ప్రకటించాడు. ఆ తర్వాత అంతకుముందు ఇది సెకండ్ హెచ్చరిక. అంతకుముందు ఫస్ట్ హెచ్చరిక ఏంటంటే, స్టేట్ ఆఫ్ హర్మూజ్లో తమ నౌకలకు వెళ్ళేటువంటి కమర్షియల్ షిప్స్కు రక్షణగా వార్ షిప్స్ను పంపిస్తా అని ప్రకటించాడు. అంటే యుద్ధ నౌకలు వెంట రాగా, ఎస్కాట్ రాగా చేస్తానని. సో అయినా కూడా అది ఆపరేషన్ మొదలు కాకముందే ఇప్పుడు ఏకంగా ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఆ రెండైపోయి మూడో దశలో ఏమంటున్నాడంటే, మిగతా మిత్ర దేశాలను కూడా రమ్మనంటున్నాడు. మిత్ర దేశాలు ఇప్పటి వరకు అంత ఆసక్తి చూపడం లేదు. ఇరాక్లో, లిబియాలో అమెరికాతో కలిసి వచ్చిన స్థాయిలో యూరోపియన్ కంట్రీస్ కలిసి రావడం లేదు. నాటో మిత్ర దేశాలు ఎందుకు కలిసి రావడం లేదంటే, ఈ వార్ గనక ఎక్స్టెండ్ అయితే వాస్తవంగా ఇంకా యుక్రెయిన్ వార్ అనేది దృష్టి పక్కకు జరుగుతున్నది యూరోప్ భయం. యూరోప్కు ప్రియారిటీ ఇరాన్ వార్ కాదు, యూరోప్కు ప్రియారిటీ ఉక్రెయిన్ వార్. ఇప్పటికే ఈ ట్రంప్ ప్రారంభించిన ఇరాన్ వార్ వల్ల ఉక్రెయిన్ వార్ అనేది కంప్లీట్లీ ఎజెండాలోనే లేకుండా పోయింది. నిన్నటి దాకా ట్రంప్ మధ్యవర్తిత్వం జరుపుతానని తిరుగుతూ ఇప్పుడు పుటిన్ నేనే మధ్యవర్తిత్వం జరుపుతా అంటున్నాడు. సో యుద్ధోన్మాది శాంతి దూత అయిపోయాడు. సో పుటిన్ బలం పెరిగింది. పుటిన్ హెస్ బికమ్ స్ట్రాంగర్. రష్యన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల. రష్యన్ ఆయిల్ పైన అమెరికానే శాంక్షన్స్ ఎత్తేస్తుంది. అందువల్ల ఈ ఇరాన్ వార్ ఎక్కువ రోజులు కంటిన్యూ కావడం వల్ల రష్యా బలపడుతుంది. అది తమకు నష్టమని యూరోప్ భావిస్తుంది. అందువల్ల ఈ వార్ ఎక్స్టెండ్ కావడానికి యూరోప్ కోరుకోవడం లేదు. తమ ఎకానమీస్ పైన ఇంపాక్టే కాకుండా స్ట్రాటజిక్గా ఇది రష్యాకి అడ్వాంటేజ్గా మారడం మీకు యూరోప్కి ఇష్టం లేదు. దానికి తోడు యూరోప్కు కూడా ట్రంప్ ఎఫెక్ట్ ఆల్రెడీ అనుభవం ఉంది. గ్రీన్లాండ్ విషయంలో సిమిలర్గా ఇప్పుడు వెనిజులాను బెదిరించినట్లు, ఇరాన్ను బెదిరిస్తున్నట్లు, క్యూబాను బెదిరిస్తున్నట్లు యూరోప్ను కూడా బెదిరించాడు, డెన్మార్క్ను బెదిరించాడు. నేను మిలిటరీ చర్యల ద్వారా అయినా గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటాను అన్నాడు. సో యూరోప్ నాటో ఏం చేస్తుంది, నన్ను గ్రీన్లాండ్ నేను ఆక్రమించుకుంటే నాటో ఏం చేస్తుందని ప్రశ్నించాడు. నాటోలో మిగతా వాళ్ళందరూ దేనికి పనికిరారు నా ముందట అన్నాడు. సో నాటో నుంచి అమెరికా వెళ్ళిపోతుంది అని నాటోను ఇల్లెజిటిమైజ్ చేస్తూ మాట్లాడాడు ట్రంప్ మాట్లాడాడు, జేడీ వాన్స్ మాట్లాడాడు, అందరూ మాట్లాడారు. తర్వాత మీకు యూరోపియన్ సెక్యూరిటీ వాళ్ళే పెట్టుకోవాలి, మేమెందుకు పెట్టుకుంటామన్నాడు. ఫస్ట్ టైంలో 2% ఆఫ్ జీడీ పెంచాడు, సెకండ్లో 5% పెంచాడు. అందువల్ల మీకు ఇరాక్ వారప్పుడో, ఆఫ్ఘాన్ వారప్పుడో, లిబియా వారప్పుడో ఉన్నంత బలమైన ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ లేదు ఇప్పుడు. అంటే అమెరికా యూరోప్ల మధ్య భాగస్వామ్యం లేదు. ఎందుకంటే నాటో సభ్య దేశాలు అత్యధికం యూరోపియన్ కంట్రీసే. సో అందువల్ల ఆ ట్రస్ట్ లేదు. అమెరికాకు యూరోప్కు మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. ట్రేడ్ డీల్తో మొదలుకొని అన్నిట్లో గ్యాప్ వచ్చింది. సో అందువల్ల ఇప్పుడు అమెరికా వెంట ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ పడిపోవాలని యూరోప్కు కోరికున్నా అమెరికాతో కలిసి యుద్ధం చేయడానికి ఆ రకమైన ఆసక్తి లేదు. అందులో యూరోప్ మొత్తంలో కూడా మీకు ఈ ఫార్ రైట్ టెండెన్సీస్ పెరిగిపోయాయి. అంటే మనకేం సంబంధం, మన దేశం మనం చూసుకోవాలి తప్ప ఎక్కడో పోయి వారు చేయడం ఎందుకు అని. ఈవెన్ అమెరికాలో ట్రంప్కు అనుకూలమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీస్లోనే వ్యతిరేకత మొదలైన యుద్ధం పట్ల.
సో మాకెందుకని అందులో ట్రంప్ అనుభవం చూస్తున్నారు యూరోపియన్ లీడర్స్. అమెరికాలో మెజారిటీ ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో తాము ఈ రొచ్చులో ఎందుకు దిగాలి అనేది యూరోపియన్ అనుమానం. ఎలాగైనా వాళ్ళని దించాలని ట్రంప్ ఆలోచన. కానీ ఇరాన్ కోరుకున్నదే ట్రంప్ చేయాలనుకుంటుంది. ఇరాన్ లక్ష్యం కూడా అదే, ఈ వార్ను హారిజెంటల్గా ఎక్స్పాండ్ చేయాలి అని. అంటే కేవలం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్లే ఉంటే ఈ వార్ ఆగదు, వార్ నిలబడదు. అందువల్లనే సౌదీ అరేబియా, కువైత్, బెహ్రాన్, ఒమాన్, యుఏఈ, ఇలా తుర్కీ, అజర్బైజాన్ చాలా దేశాలు ఇందులోకి లాగింది ఇరాన్. ఇప్పుడు ఇక మిగిలిన యూరోపియన్ కంట్రీస్ని అమెరికా లాగుదామని చూస్తోంది. సో ఇరాన్ కోరుకున్నదే కదా. ఇరాన్ కోరుకున్నది ఈ వార్ ఎక్స్టెండ్ కావాలి. ఈ వార్ జియో పొలిటికల్, జియో ఎకనామిక్ కాస్ట్ పెరగాలి. అప్పుడు అనివార్యంగా అమెరికా పైన ప్రెషర్ వచ్చి యుద్ధం ఆగుతుందన్నది ఇరాన్ స్ట్రాటజీ. ఇరాన్ తమకు అయ్యే నష్టం ఎలాగో వస్తుంది. అది మీరు వార్ ఎక్స్టెండ్ అయినా అవుతుంది, ఎక్స్పాండ్ అయినా అవుతుంది, ఆ నష్టం తప్పదు. కానీ తాన అటాక్స్ను ద్వారా ఎక్స్పాండ్ చేసి వార్ను ఎక్స్టెండ్ చేస్తే జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ పెంచితే అమెరికా పైన ఒత్తిడి వస్తుంది ఇరాన్ వ్యూహం. ఇప్పుడు ట్రంప్ మిగతా దేశాధినేతలను కూడా రమ్మని పిలుస్తున్నాడు యుద్ధంలో. అంటే చలో ఇరాన్ కోరుకున్నదే చేస్తున్నాడు కదా. సరే, ఇన్నాళ్ళు అటు అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిపి ఇరాన్పై దాడి చేస్తుంది, ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండిగా అమెరికా చేస్తున్న ఈ యుద్ధానికి ఇతర దేశాలు ఎందుకు నౌకలను పంపాలి? మరి ఇతర దేశాలు నౌకలను పంపడానికి సిద్ధంగా ఉన్నాయనుకోవచ్చా? అంటే యూరోప్లో డివిజన్ ఉంది. అంత సులభంగా అమెరికన్ వార్లో గతంలో లాగా హోల్ హార్టెడ్గా నాటో దేశాలు చేరుతాయనేది డౌటే. అండ్ మీకు అఫ్కోర్స్ అమెరికా అండ్ యూరోపియన్ అలయన్స్ ప్రపంచంలో ఒక సెక్యూరిటీ అలయన్స్గా పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో ఏర్పడ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం దీన్ని ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు. ఇది సెక్యూరిటీలో, మిలిటరీలో, ఎకనామిక్గా అన్ని రకాలుగా భాగస్వామ్యం. కానీ ట్రంప్ వచ్చాక ఆ విశ్వాసం కాస్త సడలింది. మ్యూచువల్ ట్రస్ట్ అమెరికాకు, యూరోప్కు మధ్య. సో నాటో పైన కూడా ట్రంప్ నాటో ఎగ్జిస్టెన్స్నే ప్రశ్నించాడు. అందువల్ల నౌ యూరోపియన్ కంట్రీస్ ఆర్ నాట్ సో ఎంతూజియాస్టిక్. అందులో డెన్మార్క్ నాటోలో భాగస్వామి. నాటోలో రూల్ ఏంటంటే ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం తనపైనే దాడి జరిగినట్టుగా భావించాలి. కానీ తమ సోదర నాటో సభ్య దేశం పైన అమెరికా దాడి చేస్తానని బెదిరించింది. అప్పుడు యూరోపియన్ కంట్రీస్ అన్ని డెన్మార్క్ అండగా వచ్చాయి. సో అందువల్ల నాటో ఇంటర్నల్గా ఇంప్లోషన్ ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో సింబాలిక్గా కలిస్తే కలవచ్చు, కానీ పూర్తి స్థాయిలో కలవటానికి సిద్ధంగా లేదు. ఇరాన్ మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూ వచ్చింది, మీరు కనుక ఎవరు ఈ వార్లో ఎంటర్ అయితే వాళ్ళ సంగతి తెలుస్తామని. ఇప్పుడు మిగతా గల్ఫ్ దేశాలకు కూడా అదే పిలిపించారు, మీపై మాకేం వ్యతిరేకత లేదు, మీరు మా మిత్రులే, కానీ మీ దగ్గర అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి, మీరు అమెరికాకు సహకరిస్తున్నారు కనుక మేము అటాక్ చేస్తున్నామని. రేపు యూరోపియన్ కంట్రీస్ కూడా సహకరిస్తే అదే జరుగుతుంది. ఇరాన్ తన అటాక్స్ యూరోప్ పై కూడా పెడుతుంది. సో అందువల్ల ట్రంప్ స్ట్రాటజీ ఎక్కడికి దారితీస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి.